సో దీర్ఘాయు సో దేవుడు దీర్ఘాయునిచ్చే దేవుడు. సో చెప్పాను ఆశీర్వాదాలలో దీర్ఘాయువు కూడా దేవుడిచ్చే ఆశీర్వాదంలో ఒక ఆశీర్వాదం. నిన్న ఒక సందర్భంలో చూసాము, నువ్వు అతన్ని ఆ వేడుకొనగా దీర్ఘాయువమని నువ్వు అతడికి దయచేసావు. అండ్ దీర్ఘాయువు నా వలన నీకు కలుగుతుంది, నువ్వు భూమి మీద బ్రతుకు సంవత్సరములు అధికమవుతుందని దేవుడు చెప్పాడు. దీర్ఘాయువు రావాలంటే నా మాటలు శ్రద్ధగా వినండి, నా ఆజ్ఞను విడవకండి, నన్ను సాటిస్ఫై చేయండి, నేను మీ ఆయుష్ను పెంచుతాను. సో ఇలా చాలా విషయాలలో చెప్పాడు. ఎవరైనా పార్ట్ 1 మిస్ అయితే వెళ్ళి చూసుకోవచ్చు. సో పార్ట్ 2, సో దీర్ఘాయువు మనందరికీ తెలుసు. సో మన మన ఆయువు ఎలా ఉండాలంటే, మన జీవితము అన్నీగా మనము ఆ భూమి మీదకి ఒక పర్పస్ కోసం వస్తాము. ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయినాక వెళ్ళాలి. అంటే మనకు బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా దేవుడు అప్పచెప్తాడు. సో నిండు వృద్ధాప్యం వరకు మంచి ఆరోగ్యంతో ఉండి ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్తామో అది దీర్ఘాయువు కిందికి వస్తుంది, లాంగ్ లైఫ్. సో అలా కాకుండా 20-30 సంవత్సరాలకే చనిపోతే అది అర్ధాయుష్ కిందికి వస్తుంది. సో అలా కాకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థించుకో. భూమి మీద నీ సంవత్సరములు కూడా నేను పెంచుతాను అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ వచ్చి ఇక అయిపోయింది, నువ్వు ఇక బ్రతకవు అని అన్నా కూడా మనం ఆశతో ప్రార్థించి, అయ్యా ఇంకా కొంతకాలము నాకు గడువివ్వు, ఇంకా కొన్ని సంవత్సరాలు నేను బ్రతకాలని ఆశ కలుగుతున్నానని మన ఆశను తగ్గట్టు కూడా దేవుడు మన ఆయుష్ను కూడా పెంచుతాడు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మన ఆయుష్ను కూడా పొడిగించే అవకాశము దేవుడి చేతిలో ఉంది, మన ఆయుష్ను కూడా పొడిగించే ఆ అధికారము దేవుడి చేతిలో ఉందని కూడా మనం తెలుసుకోవచ్చు. చూద్దాము ఈరోజు వాక్యం ద్వారా దేవుడు ఇంకా దీర్ఘాయువు గురించి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. మీ ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 2వ వచనము, నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నింటను గైకొనుచు. సో ఏమంటున్నాడు, నీ దేవుడైన యెహోవాకు భయపడి. ఫియర్ ఆఫ్ గాడ్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్. సో దేవుడు అంటే భయభక్తులు ఉండి, నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన కట్టడాలు ఆయన శాసనాలు అవన్నీ కూడా నీ జీవిత దినములన్నింటను. సో ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతా అన్ని సంవత్సరాలు బైబిల్ చదువుకొని వాక్యానుసారంగా నడిచి ప్రార్థించుకొని ఆరాధించి స్తుతించి నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు మీరు స్వాధీనపరచుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడాల విధులు ఇవే. సో దేవుడు కమెండ్మెంట్స్ ఇచ్చాడు మోషే ద్వారా ఇజ్రాయేలీల ప్రజలకు. సో మీ కమెండ్మెంట్స్ ఇచ్చాను, సో వీటిని చదువుకోండి, వీటి ప్రకారమే మీరు నడవండి, ఈ కమెండ్మెంట్స్ ఈ ఆజ్ఞల ప్రకారం నడవండి, అప్పుడు మీరు ఏ దేశంలో ఉన్నా కూడా మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. సో నిన్న చెప్పాను నేను, సో దీర్ఘాయువు ఇవ్వడం కూడా దేవుడి చిత్తమే. అంటే దేవుడికి ఇచ్చే ఆశీర్వాదంలో దీర్ఘాయువు కూడా దేవుడి ఆశీర్వాదమే. కానీ ఆశీర్వాదం మనం వృధా చేయకూడదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒంటి నిండా అనారోగ్య సమస్యలు, ఆయన ఇంటి నిండా కష్టాలు ఉన్నాయి, ఆ దీర్ఘాయువు ఇచ్చి ఏమైనా లాభమా? మనం ఏమన్నా చేయగలుగుతామా? చేయలేం కదా. సో అది దీర్ఘాయువుని కూడా అనుభవించే యోగ్యం కూడా ఉండాలని ప్రార్థించుకోమని చెప్పాను. సో ఇవన్నీ కూడా మనం ప్రార్థిస్తేనే జరుగుతాయండి, ప్రార్థించకపోతే జరగవు. సో నేడు జీవమును మరణమును, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 19వ వచనము, ఆశీర్వాదము శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశముల మీద సాక్షులుగా పిలుచుచున్నాను. సో దేవుడు మనకి లైఫ్ ఇచ్చాడు. సో మంచి ఏంటిదో చెడు ఏంటిదో చెప్పాడు, జ్ఞానం ఏంటిదో అజ్ఞానం ఏంటిదో చెప్పాడు, జీవం ఏంటిదో మరణం ఏంటిదో ఇచ్చాడు, ఆశీర్వాదం అంటే ఏంటిది శాపం అంటే ఏంటిదో ఇచ్చారు. సో ఆశీర్వాదం తెచ్చుకోవాలన్నది నీ చేతిలోనే ఉంది, శాపం కొన్ని తెచ్చుకోవాలన్న నీ చేతిలోనే ఉంది, జీవం కొన్ని తెచ్చుకోవాలన్న నీ చేతిలోనే ఉంది, మరణం కొన్ని తెచ్చుకోవాలన్న నీ చేతిలో ఉంది. సో దేవుడు దీర్ఘాయువు ఇచ్చాడు కదా అని మనం వెళ్ళి ఆ రోలర్ కింద ఢీకొనుకుంటే మనం బ్రతకలేము. సో అందుకే దేవుడు అన్నీ ఇచ్చేశాడు మనకు. సో బ్రతకడానికి కూడా నీకు అవకాశాన్ని ఇచ్చాడు, ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు, తెలివిని ఇచ్చాడు. సో అన్నీ మనకే ఇచ్చేశాడు. సో నువ్వే వైస్ మ్యాన్గా జ్ఞానము కలిగి ఏది చేస్తే మంచిది, ఏది చేయకపోతే చెడు, ఏది తింటే ఎక్కువ కాలం బ్రతుకుతాము, ఏది తినకపోతే మనం తక్కువ కాలం బ్రతుకుతాము. సో ఈ జ్ఞానము కూడా దేవుడు మనకి ఇచ్చాడు. సో ఎలా బ్రతుకుతే, ఎలా మెంటల్ ప్రెషర్ అండ్ ఫైనాన్షియల్ ప్రెషర్ పెట్టుకుంటే ఎంత తొందరగా పోతారు, అండ్ అలాగే ఆరోగ్యము బాగుంటేనే కదా మనం ఎక్కువ కాలం బ్రతకాలి. సో ఇవన్నీ కూడా మనకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు. తినే ఫ్రూట్స్ వల్ల, వెజిటేబుల్స్ వల్ల నీ యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. సో దీర్ఘాయువు రావాలంటే ఫస్ట్ ఆరోగ్యము బాగుండాలి. ఇప్పుడు చాలామంది ఎలా మరణిస్తారు, ఆరోగ్యము క్షీణించి 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 మరణిస్తారు. అదే ఆరోగ్యము చాలా బాగున్న వాళ్ళు 80 years 90 years అయినా కూడా బ్రతుకుతారు. సో హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అందుకే ఎవ్రీబడి మస్ట్ ప్రే ఫర్ హెల్త్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫైనాన్స్, ఇన్స్టెడ్ ఆఫ్ జాబ్. వీటన్నిటికంటే ముందు ఆస్తులు అంతస్తుల కంటే ముందు గుడ్ హెల్త్ కావాలని ప్రార్థించుకోవాలి.
సో నిజమైన ఆస్తిపరుడు ఎవరంటే భూలోకంలో యాజ్ పర్ ద బైబిల్ ఎవరికైతే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా వాడు తిన్న తిండి అరిగించుకొని మంచిగా కడుపు నిండా తిండి కంటి నిండా నిద్రపోయి ఉన్న పని చేసుకొని ఉన్న దాంట్లో తృప్తి పడి మంచి ఆరోగ్యము కలిగి ఉంటారు చూసారా, వాళ్ళే నిజమైన కోటీశ్వరుడు. ఒక కోటీశ్వరుడికి 100 కోట్లు వస్తుంది, కానీ తినడానికి ఆహారం తినడానికి ఆ అర్హత లేదు. అంటే బీపీ ఉండి షుగర్ ఉండి 3 పూటలు ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నాడు అనుకోండి, ఆ ఆస్తి ఉండి వేస్ట్. సో నిజమైన ఆస్తిపరుడు భూలోకంలో ఆరోగ్యం ఎవరైతే శరీరంలో ఉంటుందో అది. ఆరోగ్యము బాగున్న వాళ్ళు ఎలా బ్రతుకుతారు? దీర్ఘాయువుగా బ్రతుకుతారు. సో ఒక మనిషి చనిపోవాలంటే ఆయుష్ అంటే ఆరోగ్యం క్షీణించిన వాళ్ళే చనిపోతారు. అందుకే ఆరోగ్యానికి దీర్ఘాయువుకి లింక్ ఉంది ఎప్పుడైనా కూడా. సో ఆరోగ్యం బాగున్న కొద్దీ నీ జీవితకాలము ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సో చూద్దాము ఇంకా ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 20వ వచనము. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుషునకు మూలమై ఉన్నాడు. చూసారా, ఆయనే మన ప్రాణానికి దీర్ఘాయుషుకు మూలమై ఉన్నాడు. తల్లి గర్భంలో రూపొందక ముందు నుంచి ఆయనకు మనము తెలుసు. అండ్ ఆ తల్లి గర్భం నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి ఆయనే మనల్ని కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు, ఆదుకుంటున్నాడు. సో మన ప్రాణము ఆయన పోసింది ఆయనే, మన ప్రాణము ఆయన చేతిలో ఉంది. సో దీర్ఘాయుషును కూడా మూలమై ఉన్నాడు. మనకు దీర్ఘాయువును ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలు దేవుడికి కూడా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అంటారు, సో మీకు ఇక అయిపోతుందమ్మా, ఇంకా 1 మంత్ వరకే మీ లైఫ్ ఉంటుంది అని అన్నా కూడా నువ్వు ఆ సమయంలో కూడా విశ్వాసంతో ప్రార్థించుకున్నావు అనుకోండి, సో దేవుడు ఆ విశ్వాసాన్ని బట్టి ఆ ఆశను బట్టి కూడా మన దీర్ఘాయువును కూడా పెంచే అవకాశం ఉంది. సో దేవుడు ఇచ్చిన దీర్ఘాయువుని వృధా చేసుకోకూడదు. కాబట్టి నీవు నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను హత్తుకొన్నట్లు జీవంను కోరుకొనుడి. సో ఏమంటున్నాడు? నా కమెంట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయండి, నా వాక్యం ప్రతిరోజు చదువుకో. 100 సంవత్సరాలు బ్రతుకుతావు, 100 సంవత్సరాలు నువ్వు ప్రతిరోజు వాక్యం చదువుకో, 100 సంవత్సరాలు ప్రార్థించుకో, 100 సంవత్సరాలు నన్ను హత్తుకొని ఉండు, ఎప్పుడు కూడా నన్ను విడవకు, అప్పుడు నీ ఆయుష్ కూడా పెరుగుతుంది. సో అప్పుడు ఏమంటున్నాడు? జీవమును కోరుకొనుడి. సో మనము ఏది కోరుకుంటే అదే వస్తుంది. అందుకే థింక్ పాజిటివ్. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే నీ దగ్గరకు వస్తుంది అని దేవుడు చెప్తాడు ఎప్పుడైనా కూడా. సో పాజిటివ్గా ఆలోచించాలి. మరణ భయం ఎప్పుడు కూడా ఉండకూడదండి, అది తీసేసుకోవాలి. మరణ భయం తీసేసుకోవాలి. మరణ భయంతో ఎప్పుడు కూడా బ్రతకకూడదు. సో మరణ భయము లేకుండా ఏదో ఒక రోజు అందరూ వెళ్ళాల్సిన వాళ్ళే. ఆ భయంతో బ్రతకడం కంటే మనము ధైర్యంగా ఈరోజు మనకు దేవుడి క్యాలెండర్లో మనకి ఈరోజు ఇచ్చాడు, ఈ రోజుని మనము కంప్లీట్ చేయాలి. దేవుని ఆరాధించే టైంకి ఆరాధించాలి, స్తుతించే టైంకి స్తుతించాలి, ప్రార్థించే టైంకి ప్రార్థించాలి, వాక్యం చదివే టైంకి వాక్యం చదవాలి, వాక్యం వినే టైంకి వాక్యం వినాలి. సో ఈరోజు దేవుని మహిమపరచావు చాలు, నెక్స్ట్ దేవుని మహిమపరచు చాలు. సో దట్స్ ఇట్. ఎక్కువగా నువ్వు మెంటల్ ప్రెషర్స్ పెట్టుకోకు. ఎక్కువగా నువ్వు ఎలాంటి ప్రెషర్స్ పెట్టుకుంటే అంతగా ఆరోగ్యం క్షీణించిపోయి అది నీ దీర్ఘాయు మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? యెహోవా మన ప్రాణమునకు దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు. ఆయన నుంచే మనకు దీర్ఘాయుష్, ఆయన నుంచే మనకు ప్రాణం వస్తుంది. సో నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి, లవ్ యువర్ గాడ్, నీ దేవుణ్ణి ప్రేమించమంటున్నాడు. నువ్వు ఫర్నిచర్ని కాదు, ఇల్లుని కాదు, జాగలను కాదు, కార్లను కాదు, బంగ్లాలను కాదు, పట్టు చీరలను కాదు. సో దేవుడైన యెహోవాను ప్రేమించమంటున్నాడు. ఆయన వాక్యము విని, శ్రద్ధగా వాక్యం విని ఆయనను హత్తుకొన్నట్లు జీవమును కోరుకొనుడి. సో అంటే ఎవ్రీడే యూ నీడ్ టు వాక్ విత్ గాడ్. సో ఎవ్రీడే ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. మన జీవితంలో ప్రతిరోజు ఇంపార్టెంటే. సరే నువ్వు ఏం సాధించావో సాధించకపోయినా పర్లేదు. సో ఈరోజు నీకు దేవుడు ఇచ్చాడు, నీకు ఇచ్చిన ఆ గంట, ఒక గంట సేపు అయినా దేవుని మహిమపరచు. నెక్స్ట్ రేపు ఒక రోజు ఇచ్చాడు, ఆ గంట 2 గంటలన్నా దేవుని మహిమపరచు. సో ఎవ్రీడే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ గివెన్ బై గాడ్. ఆ డే మనము దేవుని మహిమపరచకపోతే ఆ డే ఉండి కూడా వేస్ట్. అందుకే ప్రతిరోజు కూడా మనము దేవుని మహిమపరచాలి, ఆయనతో నడవాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన వాక్యానుసారంగా నడవాలి, వాక్యం చదువుకోవాలి. నెగ్లెక్ట్ చేయొద్దు, ప్రతిరోజు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. నిన్న 10 గంటలు నేను వాక్యం చదివాను కదా, ఈరోజు ఎగ్జామ్షన్ ఉంటుందేమో. నో 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 నో. నిన్న 3 పూటలు తిన్నామని ఈరోజు తినకుండా ఉంటామా? 3 పూటలు ఈరోజు కూడా తింటాము. నిన్న పడుకున్నామని ఈరోజు పడుకోకుండా ఉంటామా? ఈరోజు కూడా పడుకుంటాము. నిన్న 10 గంటలు నేను వాక్యం చదువుకున్నాను. సో ఏ రోజుది ఆ రోజుదే అండి. నిన్న 10 గంటలు నువ్వు వాక్యం చదివావు, ఈరోజు 1 గంట కూడా చదవలేదా? వృధా. నిన్న 10 గంటలు నువ్వు ప్రేయర్ చేసుకున్నావు, ఈరోజు చేసుకోలేదా? వృధా.
అంటే ఏ రోజుది ఆ రోజుదే. దేవుడు క్యాలిక్యులేషన్ ప్రకారం ఏ రోజు కీడు ఆ రోజుదే, ఏ రోజు మంచి ఆ రోజుదే. సో నిన్నటి వరకు నువ్వు విశ్వాసంలో ఉన్నావు, ఈరోజు విశ్వాసంలో లేవా, దట్స్ వేస్ట్. అందుకే దేవుడు ప్రజెంట్ని చూస్తాడు, పాస్ట్ ఫ్యూచర్ ఇవన్నీ పట్టించుకోడు. సో ప్రజెంట్, సో నిన్న 10 గంటలు చదువుకున్నావు, ఈరోజు కూడా ఒక 1 అవర్ చదువుకోవాలి. సో రేపు కూడా ఒక 1 అవర్ చదువుకోవాలి. సో నిన్న 10 అవర్స్ స్పెండ్ చేశాను గాడ్ తోటి క్వాలిటీ టైం, దట్స్ ఓకే. 10 అవర్స్ ఇట్స్ గాన్. ఎస్టర్డే కంప్లీట్ అయిపోయింది. ఇక మళ్ళీ ఈరోజు ఏంటి, ఈరోజు సంగతి ఏంటి అంటాడు దేవుడు. అందుకే ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా దేవుణ్ణి వెతకాలి. ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా వాక్యం చదువుకోవాలి, ప్రార్థించుకోవాలి. ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎలాంటి ప్రార్థనకు జవాబు రాకపోయినా, సో వాక్ విత్ గాడ్ ఈజ్ అ స్టేబుల్. అందుకే దేవుణ్ణి మనం యూజ్ అండ్ త్రోగా ఉండవద్దు. మన కష్టం వచ్చినప్పుడు 5 గంటలు కూర్చొని కష్టం తీరిన తర్వాత అర్ధగంట చేయొద్దు. సో కష్టం ఉన్నప్పుడు వాక్యం వినడానికి వచ్చి, కష్టం అయిపోయిన తర్వాత ఆ వాక్యం వినకుండా ఆ మందిరానికి వెళ్ళకుండా ఉండకూడదు. సో కష్టం వచ్చినప్పుడు దేవుని ఆరాధించి స్తుతించి, కష్టం తీరిన తర్వాత ఆయన ముఖం కూడా చూడకుండా అట్లా యూజ్ అండ్ త్రో ఉండకూడదు. మనం వాడుకొని, అంటే అవసరానికి దేవుని దగ్గరికి వచ్చి వాడుకొని అలా కాదు. దేవుడు మన దగ్గర నుంచి కంటిన్యూస్ రిలేషన్షిప్, ఒక ఫాదర్కి సన్కి ఎలాంటి రిలేషన్ ఉంటుందో అలాంటి రిలేషన్ దేవుడు కోరుకుంటాడు. సో ఎవరి మైండ్లో కూడా థాట్ తీసేయండి, దేవుణ్ణి ఎప్పుడు కూడా నన్ను ఆశీర్వదిస్తేనే నేను వెంబడిస్తా, నన్ను ఆశీర్వదిస్తేనే నేను దేవుణ్ణి ప్రార్థిస్తా, నన్ను ఆశీర్వదిస్తేనే నేను ఈ దేవుణ్ణి పట్టుకుంటా, అలా ఉండకూడదు. సో ఈ నీడ్ టు వాక్ విత్ గాడ్ డైలీ బేసిస్, రెగ్యులర్గా కావాలి, రెగ్యులర్గా నడవాలి. సో కష్టం వచ్చినప్పుడే మనం వాక్యం వినడానికి రావడం, కష్టం అయిపోయిందంటే ఇక మళ్ళీ కష్టం వచ్చిన రోజు వినడం, అలా చేయొద్దు. అదేంటిదంటే మనము ఏంటిదంటే ఒక స్వార్థపరులాగా, అంటే అవసరానికి వాడుకునేలాగా మనం దేవుణ్ణి అలా చూడొద్దు ఎప్పుడైనా కూడా. సో ఎవ్రీడే ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ క్యాలెండర్. మన క్యాలెండర్లో ప్రతిరోజు కూడా దేవుడు ఇచ్చాడు, ప్రతిరోజు కూడా ఇంపార్టెంటే. అందుకే ప్రతిరోజు కూడా ఆయన మనకు దీర్ఘాయువునిస్తున్నాడు, ఆయుష్నిస్తున్నాడు. ఈరోజు మనకు అందరికీ ఆయుష్నిచ్చాడు, రేపు ఇస్తాడు. సో ఎందుకు ఇస్తున్నాడు ఆయుష్ని? ప్రతిరోజు కూడా గొడవలు పెట్టుకోవడానిక, కొట్లాటలు పట్టడానిక, దేవుణ్ణి మర్చిపోవడానిక, దేవుణ్ణి దూషించడానిక లేదు. ప్రతిరోజు ఆయనతో నడవాలని, ప్రతిరోజు ఆయనను కోరుకోవాలని, ప్రతిరోజు ఆయనను ప్రేమించాలని, ప్రతిరోజు ఆయనను హత్తుకోవాలని, ప్రతిరోజు వాక్యం చదువుకోవాలని, ప్రతిరోజు ప్రార్థించుకోవాలని. సో ఇది దేవుడు మనకు ప్రతిరోజు కూడా ఇస్తున్నాడు. మన ద్వారా ప్రతిరోజు దేవుడికి ఏం కలగాలి? మహిమ కలగాలి. అప్పుడు నీకు భూమి మీద ఉన్న ఏంటిది ఆ దీర్ఘాయువును పెంచడానికి దేవుడు కూడా ఇష్టపడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ దీర్ఘాయువు పెంచడానికని ఆయన అడుగుతాడు, కానీ మనం ఇక్కడ ఉండి ఏం చేస్తున్నాము? ఆ ఇంటి ముచ్చట్లు ఇంట్లో, ఇంటి ముచ్చట్లు ఆ ఇంట్లో మనం డిస్కస్ చేస్తున్నాం, లేకపోతే గొడవలు పెడుతున్నాము, లేకపోతే గొడవలు తీడుతున్నాము. సో అన్వాంటెడ్ వాటిలలో వెళ్ళుతున్నాము. అండ్ ఇవన్నీ చేయడం వల్ల దేవుడి దీర్ఘాయువు ఇచ్చి లాభం ఏంటి? సో ఒక దీర్ఘాయువు దేవుడు ఇచ్చాడు, ఒక రోజు మనకి ఇచ్చాడు అంటే యూ నీడ్ టు గ్లోరిఫై టు గాడ్. ఈరోజు మనకు నచ్చినట్టు ఉన్నామా లేదా దేవుడికి? ఈరోజు ఆయన మెచ్చినట్టుగా ఉన్నామా లేదా దేవుడికి? దట్ ఈస్ వాట్ గాడ్ ఎక్స్పెక్టింగ్ అస్. అందుకే యూ నీడ్ టు స్పెండ్ టైం విత్ క్వాలిటీ టైం విత్ గాడ్ ఎవ్రీ డే. ఇప్పుడు మనం మొబైల్ చూడడానికి ఒక 3-4 గంటల టైము, తినడానికి ఒక 2 అవర్స్, పడుకోవడానికి ఒక 7 అవర్స్, అలా ప్రతిదీ కూడా మనం వర్క్ చేసుకోవడానికి ఒక 6-7 అవర్స్, ఇంటి పని అంట పని అవన్నీ చేసుకోవడానికి. సో అన్నీ చేసుకోవడానికి టైం దొరికినప్పుడు మనం ప్రార్థించుకోవడానికి, వర్షిప్ చేసుకోవడానికి, బైబిల్ చదువుకోవడానికి టైం ఏం దొరకదు. సో అందుకే దేవుడు ఈరోజు నీకు ఒక క్యాలెండర్లో ఒక రోజు ఇచ్చాడు అంటే డెఫినెట్గా అది ఏం చేయాలి? వాక్యము విని హత్తుకోవాలి, ఆయనను హత్తుకోవాలి, ప్రతిరోజు కూడా హత్తుకోవాలి. ఎందుకు? నీ దీర్ఘాయువు నాకు ఆయనే కారణమై ఉన్నాడు. ఈరోజు నీకు ఆయుష్ ఇచ్చాడు ఈరోజు. సో ఈరోజు నీ ప్రాణాన్ని కాపాడాడు, ఎలాంటి ప్రమాదం జరగకుండా. సో యూ నీడ్ టు గ్లోరిఫై గాడ్. సో దట్ ఈస్ వాట్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిలీవర్ ఫ్రమ్ అస్. సో ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 42వ వచనము, మరల వారితో ఇట్లా, నేను మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నీ మీ మనసులో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటిని అనుసరించి నడుచుకోవాలని వారికి ఆజ్ఞాపించవలెను. సో మనము మన పిల్లలందరికీ కూడా సో దేవుడు అంటే భయము, భక్తి, దేవుడు అంటే ఒక శ్రద్ధ, దేవుడు అంటే ఇంపార్టెన్స్, అదన్నీ కూడా మనము చెప్పాలి. సో వాళ్ళ బ్రతుకు దినములు కూడా దేవుడి యొక్క కృప ఏంటిదో తెలుసుకోవాలి వాళ్ళు కూడా. సో ఇక్కడ ఏమంటున్నాడు? నేను పలికిన మాటలన్నీ మీ మనసులో పెట్టుకొని, సో వాక్యాన్ని విని మర్చిపోవద్దు, మనసులో పెట్టుకొని మీ సంతతి వారు ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి, అందరూ మనము మన నెక్స్ట్ జనరేషన్, ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఆయుష్ని ఇచ్చేదేవుడు దేవుడే.
సో వాళ్ళ వాళ్ళ ఆయుష్ కూడా మనం వృధా చేయొచ్చా? చేయొద్దు. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఒక 5 సంవత్సరాలు దేవుణ్ణి వదిలేసి తప్పుడు మార్గంలో తిరిగాడు. సో 5 సంవత్సరాలు వేస్ట్ చేసినట్టు దేవుడి యొక్క టైంని. సో దేవుడు ఎందుకు పిలుచుకున్నాడో ఆ పిలుపుని తగ్గట్టు మనము నడవాలి. అంటే ఆయనను మనం మహిమపరిచేలాగా ఉండాలి, ఆయన ఇష్టమైనట్టుగా ఉండాలి. సో అది గాడ్ మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో దేవుడిచ్చే ప్రతి సంవత్సరం మనకి ఇంపార్టెంటే, ప్రతిరోజు మనకి ఇంపార్టెంటే, ప్రతి గడియ గడియ ఇంపార్టెంటే. సో అందుకే ప్రతి క్షణము కూడా దేవుడి మహిమ కోసం బ్రతకాలని కోరుకోవాలి. అందుకే మనం వాక్యం చదువుకున్న, వాక్యం వింటున్న, వాక్యం బోధిస్తున్న, లేకపోతే వాక్యానుసారంగా నడుస్తున్న దేవుడికి మహిమ పెరుగుతుంది. ఆరాధించిన, స్తుతించిన దేవుడికి మహిమ పెరుగుతుంది. సో అందుకే ఈరోజు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈరోజుని కంప్లీట్ చేయాలి మనము. ఆ దేవుడు 24 అవర్స్ ఇచ్చాడు, ప్రతిరోజు ఒక 24 అవర్స్ ఇచ్చాడు. అందులో దశమ భాగం వేసుకుంటే 2 గంటలు 40 నిమిషాలు, అంటే ఎగ్జాక్ట్గా ఇంచుమించుగా 3 గంటలు వీ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ గాడ్, క్వాలిటీ టైం విత్ గాడ్. మిగిలిన పని మనం ఏమన్నా చేసుకోవచ్చు. సో ద్వితీయోపదేశకాండము 32 అధ్యాయం 47 ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. చూసారా, అది జీవాన్ని ఇస్తుంది, ఆయుష్ను పెంచుతుంది, దేవుడితో నడవడము. మరియు మీరు స్వాధీనపరచుకున్నటకు యొర్దాను దాటబోచున్న దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. దేవుడు కమెంట్మెంట్స్ ఇచ్చాడు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తున్నారు. ఇజ్రాయేలీల ప్రజలు 400 సంవత్సరాల నుంచి విడుదల కలిగించారు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వెళ్తున్నారు. సో దేవుడు కొన్ని కమెంట్మెంట్స్ ఇచ్చాడు, కొన్ని మాటలు ఇచ్చాడు. ఈ మాటలు చదువుకొని ఇక్కడ మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్దాం. మీరు నా మాటలు చదువుకొని నేడు పలికిన మాటలన్నీ మనసులో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటిని అనుసరించి నడుచుకోవాలి. సో నడుచుకుంటే ఏమవుతుంది? సో స్వాధీనపరచుకుని యోర్దాను దాటబో దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. సో దేవుడు ఈ కమెంట్మెంట్ పెట్టాడు, మీరందరూ దీర్ఘాయుష్మంతులు కావాలంటే, లాంగ్ లైఫ్ కావాలంటే, ఇంకా భూమి మీద ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలంటే నా వాక్యాన్ని వినండి, నా వాక్యాన్ని మనసులో పెట్టుకోండి, నా వాక్యానుసారంగా నడవండి. అప్పుడు మీ యొక్క ఆయుష్ని పెరుగుతుంది, మీ యొక్క ఆ భూమి మీద దినములు పెంచుతాను అని దేవుడు ఆ రోజు కమెంట్మెంట్ ఇచ్చాడు. సో ఇది బైబిల్ అనేది ఒకసారి రాయబడిందంటే అది ఇప్పటికి కూడా నెరవేరుతుంటుంది. అంటే అది ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం రాశారు కదా బైబిల్, ఇప్పుడు నెరవేరుతుందా? నో. ఒకసారి బైబిల్లో రాయబడ్డదంటే అది ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ మూడు కాలాలకు సంబంధించినది. సో అందుకే దేవుడు దీర్ఘాయుష్మంతులు కావాలంటే నా వాక్యం విని నా వాక్యానుసారంగా బ్రతుకు. అప్పుడు తెలుస్తుంది నువ్వు ఎలా బ్రతకాలి, ఎంతవరకు ఆశించాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఏది మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏది ఆశించాలి, ఏది ఆశించకూడదు, ఎలాంటి దుర్బుద్ధి ఉండాలి, దురాశలు ఉండాలి. సో ఇవన్నీ కూడా ఆ ద్వేషము, పగ, ప్రతీకారము, కక్ష ఇవన్నీ కూడా మనిషిని ఏం చేస్తాయి తెలుసా? కృంగతీస్తాయి, మనిషిని మరణంలోకి నెట్టివేస్తాయి. సో అవే పెట్టుకోలేదు, నువ్వు పీస్ ఆఫ్ మైండ్ ఉన్నావు, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉన్నావు. సో నీ ఆయుష్ పెరుగుతుంటుంది, నీ ఆరోగ్యము బాగుంటుంది. సో ఇవన్నీ కూడా బైబిల్లో ఆల్రెడీ రాసి పెట్టాడు దేవుడు. సో నువ్వు దీర్ఘాయుమంతుడు కూడా కావడానికి కూడా దేవుడు కొన్ని సూచనలు ఇస్తున్నాడు మనందరికీ కూడా, అవన్నీ ఫాలో కావాలి. నిన్న ఒక సందర్భంలో దేవుడు ఏమన్నాడు? నువ్వు దీర్ఘాయువు కావాలంటే జ్ఞానము కలిగి ఉండు అంటాడు. అంటే నువ్వు ఏం తినాలి, ఏం తాగాలి, ఎలా ఉండాలి, అప్పుడు నీ దీర్ఘాయుష్ అనేది తెలుస్తుంది. ఏం తింటే ఆరోగ్యం పాడవుతుంది, ఏది తింటే ఆరోగ్యం బాగుంటుంది, ఇదంతా కూడా నువ్వు జ్ఞానము కలిగి ఉండాలి. సో దానివల్ల కూడా నీకు ఆరోగ్యం బాగుంటుందని చెప్పాడు. సో ఇంకా నా మాటలు వినండి, నా వాక్యానుసారంగా నడవండి. సో నువ్వు నాకు భూమి మీద నువ్వు నచ్చిన వాడివి అయితే నేను ఇంకా నీ ఆయుష్ని పెంచగలుగుతాను. నువ్వు నాకు నచ్చినట్టుగా బ్రతుకుతే నీ ఆయుష్ని భూమి మీద పెంచుతాను అని దేవుడు చెప్పాడు వాక్యాల ద్వారా. సో దర్ ఆర్ మల్టిపుల్ రీజన్. దేవుడు ఏది మనకు ఒకటి ఇవ్వాలంటే, ఒక ఆశీర్వాదం ఇవ్వాలంటే దేవుడి దగ్గర చాలా రీజన్స్ ఉంటాయండి. సో మనము ఏ ఆశీర్వాదం కూడా ఊరికేనే పొందుకోలేము. సో ఏ ధనం పొందుకోవాలంటే దాని వెనకాల కొన్ని పరీక్షలు ఉన్నాయి, ఐశ్వర్యం పొందుకోవాలంటే దానికి తగ్గ శ్రమలు ఉంటాయి. అండ్ భూమిలో దేవుడి నుంచి నువ్వు ఏ ఆశీర్వాదం పొందుకోవాలన్నా దాని తగ్గ శ్రమ కానీ, దాని తగ్గ ఎఫర్ట్ కానీ, దాని తగ్గట్టుగా హార్డ్ వర్క్ కానీ ఉంటే కానీ మనం పొందుకోలేము. అలాగే దీర్ఘాయుష్మంతుడు కూడా నువ్వు కావాలంటే జస్ట్ ఫుల్ఫిల్ మై కమెంట్మెంట్స్ అంటున్నాడు దేవుడు. 1 రాజులు 3 అధ్యాయం 14 మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి. చూసారా, దావీదు ఎవరి మార్గంలో? దేవుడి మార్గంలో నడిచాడు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? సొలొమోనుతో మాట్లాడుతున్నాడు దేవుడు.
సొలొమోనుతో అంటున్నాడు, నీ తండ్రి దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మశాస్త్రం అంతటిని, చూసారా, దేవుడు నియమించిన ధర్మశాస్త్రం అంతటిని, కొన్నింటిని కాదు అన్నింటిని కూడా గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదనని చెప్పాను అనేను. సో ఇక్కడ దావీదు కూడా ఎన్ని సంవత్సరాలు, నిండు వృద్ధాప్యం వరకు బ్రతికాడు, వృద్ధుడయ్యే వరకు బ్రతికాడు, దీర్ఘాయుష్మంతుడే అయ్యాడు. సో అలాగే సొలొమోనుతో చెప్తున్నాడు, సొలొమోను నీ తండ్రి అయిన దావీదు నేను ఏదైతే చెప్పానో వాటన్నిటిని కూడా నడుచుకున్నాడు, నా కట్టడాలు, నా శాసనాలు, నా కమెంట్మెంట్స్ అన్నిటి ప్రకారం నడుచుకున్నాడు, ఆయన దీర్ఘాయుష్మంతుడయ్యాడు. సో నువ్వు కూడా నీ తండ్రి మార్గంలో నడిచినప్పుడు, నీ తండ్రి నడిచినట్టుగా నువ్వు కూడా నడిచావనుకో, అప్పుడు నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తానంటున్నాడు. అంటే నువ్వు దీర్ఘాయుషుడు కావాలంటే ఏంటిది, నువ్వు దేవుణ్ణి సాటిస్ఫై చేయాలి, దేవునికి నచ్చినట్టుగా ఉండాలి, ఆయన మెచ్చినట్టుగా ఉండాలి. అంతేగాని భూలోకంలో మన అందరం కూడా వాళ్ళతో గొడవలు, వీళ్ళతో గొడవలు, వారిని తిట్టడం, వీళ్ళని తిట్టడం, సో ఇవన్నీ చేస్తున్నాం అనుకోండి, సో దేవుడు దీర్ఘాయుష్య ఏమవుతుంది, వృధా అవుతుంటుంది. అంటే ఆ ఆయుష్నిచ్చి 10 మందికి మనం మెంటల్ టెన్షన్ లాగా మారకూడదు, 10 మందికి మనము ఒక తలనొప్పిలాగా ఉండకూడదు ఆ ఆయుష్ వల్ల. సో అది మనము సద్వినియోగపరచుకోవాలి. చూద్దాం ఇంకేం మాట్లాడుతున్నాడు. సో సామెతలు 4వ అధ్యాయం 10వ వచనం, నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అగుదువు. చూసారా, ఎక్కడ చూడు అదే అంటున్నాడు దేవుడు. ఏ వాక్యంలో చూసినా నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీవు ఆలకించి నా మాటలు వినాలి. అందుకే వాక్యం ఎక్కువగా వినాలి. వాక్యం ఎక్కువగా వింటుంటే 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 మనస్సు మారు మనస్సు పొందుతుంటుంది. వాక్యం ఎక్కువగా వింటుంటే దేవుడి గురించి ఇంకెక్కువగా తెలుసుకోవచ్చు, ఇంకెక్కువగా మాట్లాడుకోవచ్చు, ఇంకెక్కువగా మనము ఆయన యొక్క ఆయన ఆయన ఇష్టాలు ఏంటిది, ఆయన అయిష్టాలు ఏంటిది, ఇవన్నీ కూడా వాక్యం వినాలి. అందుకే నీవు నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించి, విని వదిలేయడం కాదు, యాక్సెప్ట్ చేయమంటున్నాడు. యాక్సెప్ట్ మై వర్డ్స్, నా మాటలన్నిటినీ యాక్సెప్ట్ చేయి, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. సో అప్పుడు మనం ఏం చేయాలి, ప్రార్థించుకోవాలి. అయ్యా నేను దీర్ఘాయుష్మంతుడ కావాలని కోరుకుంటున్నాను. అయ్యా ప్రభువ, నా భూమి మీద నా దినములను పెంచండి. నేను అయ్యా మీ కమెంట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, నీ మాటలు, నీ ఆజ్ఞలు, నీ శాసనాలు, నీ కట్టడాలు, నీ టర్మ్స్, నీ కండిషన్స్, నీ రూల్స్, నీ రెగ్యులేషన్స్ అండ్ మీ యొక్క లాస్ ఏవైతే ఉన్నాయో, స్టాచ్యూస్ ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిని కూడా నేను ఫుల్ఫిల్ చేయాలి నాయన. ఆ ఫుల్ఫిల్ చేసే శక్తిని నాకు ఇవ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి అని ప్రార్థించుకున్నప్పుడు దేవుడు అప్పుడు ఇస్తాడు. సో ఎండ్ ఆఫ్ ది డే అన్ని విషయాలలో నీ ఆశీర్వాదం ఎక్కడ ఆధారపడి ఉంది, దేవుడి మాట వినడంలో ఉంది. సో దేవుడికి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి అయ్యా నన్ను ఆశీర్వదించు, అయ్యా నన్ను ఆశీర్వదించంటే ఆయన ఆశీర్వదించలేడు. దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళ్ళి అయ్యా నన్ను బ్లెస్ చేయి అంటే ఆయన బ్లెస్ చేయలేదు. సో ఎప్పుడైతే నువ్వు ఫేవర్గా వెళ్ళాలి, దేవుడికి అనుకూలంగా, దేవుడితో సింక్ కావాలి, దేవుడితో డైరెక్షన్లో వెళ్ళాలి, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళి నన్ను బ్లెస్ చేయమంటే చేయలేడు ఆయన. సో అందుకే దీర్ఘాయుష్ కూడా ఆయన ఇచ్చే ఆశీర్వాదంలో ఒక ఆశీర్వాదం. అది కీ ఏంటిది, ఆయన మాటలు విని అంగీకరించి దాని ప్రకారంగా నడిస్తే నీకు ఈ ఆయుష్యుడు కూడా భూమి మీద పెరిగే అవకాశాలు ఉంటాయని దేవుడు చెప్తున్నాడు. ఆయన మార్గాల్లో విని ఆయన మాట ప్రకారం నడిస్తే మనకు పరలోకము దక్కుతుంది, భూలోకంలో కూడా దీర్ఘాయువు ఉంటుంది. ఇప్పుడు అర్థమవుతుందా? అందుకే బైబిల్ చదివి వదిలేకుండా ఒక్కొక్క పాయింట్ని అర్థం చేసుకొని జస్ట్ ఇమ్మీడియట్గా మనం ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతూనే ఉండాలి. సో అలా చేయడం వల్ల ఈ బైబిల్ చదివి వాక్యానుసారంగా నడిస్తే నీకు పరలోక రాజ్యము ఒకటి వస్తుంది, ప్లస్ అలాగే భూలోకంలో కూడా నీకు దేవుడు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు అన్నీ ఇచ్చేస్తాడు. సో ప్రసంగి 6వ అధ్యాయం 1వ వచనము, సూర్యుని కింద దురవస్థ ఒకటి నాకు కనబడేను, అది మనుషులకు బహు విశేషంగా కలుగుచున్నది. ప్రసంగి, సో అనుభవంతో రాసిన ఒక అధ్యాయం ఇది, ప్రసంగి బుక్. ఈవెన్ నాకు కూడా చాలా ఇష్టం. సో చూద్దాం ఏంటిదో. ఏమనగా దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. సో దేవుడట ఒకరికి అడిగినప్పుడు ధనము, ధాన్యము, సమృద్ధిని అన్నీ ఇచ్చాడట. ఘనతను అంటే మంచి పేరునిచ్చాడు, సమృద్ధి అన్ని విషయాలలో, ధనాన్ని, ధాన్యాన్ని అంటే తిని త్రాగినాక కూడా మిగిలిపోయేంత సమృద్ధినిచ్చాడు, అనుగ్రహించును. అతడు ఏమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను, ఆయనను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపాడు. చూసారా, తినాలనుకున్నోనికేమో ఉండదు, ఉన్నోడికేమో తినాలనిపించదు. ఇక్కడ దేవుడు అదే అంటున్నాడు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మనం ఆస్తి ఉండడం కాదు, అనుభవించే యోగ్యం కూడా ఉండాలి. అలాగే మనకు ఆరోగ్యం ఉండాలి. మనకు దీర్ఘాయువు ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ 100 years ఇచ్చాడు. 75 years నుంచి మనకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, 85, 95,
100, ఆ 25 years మనకేంటిది, మన ఆయువుని ఎంజాయ్ చేయగలుగుతామా, ఎటన్నా వెళ్ళగలుగుతామా, ఎటన్నా రాగలుగుతామా, ఏమైనా తినగలుగుతామా, త్రాగలుగుతామా? సో అది మనకు ఆయుష్ ఇచ్చినా కూడా అది అనుభవించే యోగ్యం ఉండాలి, ధనం ఇచ్చినా దాన్ని అనుభవించే యోగ్యం ఉండాలి. సో దేవుడు అటు ఒకరికి ధనము ధాన్యము సమృద్ధి ఇచ్చాడు, ఘనతను ఇచ్చాడు. అతడు ఏమి కోరినది అతనికి తక్కువ కాకుండా ఉండను, ఆయనను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. సో అది కూడా మనం ప్రేర్ చేసుకున్నప్పుడు దేవుడు అది కూడా ఇస్తాడు. ఇప్పుడు ఎంత ధనం ఉండి, ఎంత ధాన్యం ఉండి, ఒక 3 పూటల భోజనము తినలేని పరిస్థితిలో ఉంటే ఆ ధనము ధాన్యము ఉండి కూడా వృధానే. ఎందుకంటే మనం చూస్తూ ఉంటే కడుపు నిండలేం కదా. ఇప్పుడు అందుకే చాలామంది కూడా 100 కోట్లు 1000 కోట్లు ఆస్తున్నా కూడా వాళ్ళు 3 పూటలు తినలేరు. మార్నింగ్ ఒక 10 టాబ్లెట్స్, మధ్యాహ్నం ఒక 10 టాబ్లెట్స్, నైట్ ఒక 10 టాబ్లెట్స్, 30 టాబ్లెట్స్, జస్ట్ ఒక స్మాల్ క్వాంటిటీ ఆఫ్ రఫ్ అంటే డైలీ ఆ టాబ్లెట్స్కి అయ్యే ఖర్చు కంటే ఈ ఫుడ్ ఖర్చు ఒక 50 రూపీస్ 100 రూపీస్ ఫుడ్డే తినగలుగుతారు. కానీ ఆ టాబ్లెట్స్కి డైలీ థౌజండ్స్లలో అవుతుంటాయి. సో దేవుణ్ణి అడగాలి, అన్నీ అడగాలి, అనుభవించే శక్తిని అనుగ్రహింపు అని అడగాలి. అన్యుడు దాన్ని అనుభవించును అంటే ఎవరో అనుభవిస్తారు. సో ఇది వ్యర్థముగా గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. సో అందుకే నన్ను మనకు దీర్ఘాయువు ఇచ్చిన, మనకు ధనం ఇచ్చిన, ఐశ్వర్యం ఇచ్చిన, అన్నిటినీ అనుభవించే శక్తిని కూడా ఇవ్వమని దేవుణ్ణి అడగాలి. అందుకే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరంలో ఆరోగ్యం లేదు, ఎంత డబ్బు ఉండి కూడా వేస్ట్. అందుకే మనం భూలోకంలో కూడా చూస్తే ఇప్పుడు పేదవాడికి తినడానికి దొరకదు, కానీ వాడికి ఏ రోగాలు ఉండవు, కానీ తినడానికి డబ్బు ఉండదు, తినడానికి ఆహారం ఉండదు, 3 పూటలు సవ్యంగా తినలేడు, కానీ ఎంతో ఆశగా చూస్తాడు. కానీ అదే ఉన్నవారికేమో అది తింటే అరగదు, సో లేని వాడికేమో తినడానికి దొరకదు. సో అలా ఉంటుంది. మనం చాలామందిని కూడా బయట గమనిస్తే ఉన్న వాళ్ళకేమో తినడానికి చాలా ఉంటాయి. స్వీట్స్ తిందామంటే షుగరు, ఐస్ క్రీమ్ తిన్నామంటే ఇంకా కొలెస్ట్రాల్, ఆ స్వీట్స్ ఇంకేమన్నా తిన్నామంటే ఇంకో బీపీ, ఇంకో తినాలంటే షుగర్, ఇలా అన్ని రోగాలు ఉంటాయి. సో తినాలనుకున్న వాడికి ఏ రోగం ఉండదు, కానీ తినడానికి అది ఉండదు. సో అలా ఉంటుంది అన్నట్టు. సో వెన్ యూ హ్యావ్ థర్స్టీ, నీకు ఎప్పుడైతే ఆకలి కలిగి, ఎప్పుడైతే దాహము కలిగి, ఆశ కలిగి అడిగావనుకో, దేవుడు అనుగ్రహిస్తాడు దాన్ని కూడా. సో ఇది ఒకటి వ్యర్థంగా దురస్థగా కనబడుచున్నది. సో ఇది నిజమే, నిజంగా బైబిల్లో రాసినది ఏది కూడా అబద్ధం కాదు. సో ధనధాన్యముతో పాటు సమృద్ధితో పాటు అనుగ్రహించే ఆ యోగ్యత, అనుభవించే యోగ్యత కూడా ఉండాలని ప్రార్థించుకోవాలి. ప్రసంగి 6 అధ్యాయం 3 వచనం, ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను, ఒకడట 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలం అంటే 100 సంవత్సరాలు జీవించినను, అతడు సుఖానుభవం నెరుగకయు. చూసారా, 100 మంది పిల్లల్ని కన్నాడు, ఆస్తి ఉంది, కానీ దీర్ఘాయుష్మంతుడయ్యాడు, 100 సంవత్సరాలు ఉన్నాయి, కానీ సుఖం అంటే ఏంటిదో తెలియదు. సుఖానుభవం నెరుగాక తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. ఇప్పుడు అర్థమవుతుందా మనకు? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే జ్ఞానముతో అడగాలి. నువ్వు ఏది అడిగినా కూడా దీర్ఘాయువాన్ని అడుగుతున్నావు, కరెక్టే. అది ఏం చేయాలి? నువ్వు ఆ దీర్ఘాయువు ఇచ్చి బాధలు పడాలా, ఆ కష్టాలు పడాలా, అనారోగ్య సమస్యలు పడాలా? సో నువ్వు ఆస్తి ఏమైనా అడుగుతున్నావు, ఆ ఆస్తి ఇచ్చిన తర్వాత నీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు, ఆ ఆస్తి వల్ల నీకు ఇంకా మెంటల్ టెన్షన్స్ పెరగచ్చు. సో అంటే అనుభవించే యోగ్యం లేకపోవచ్చు, ఆస్తిని కాపాడడానికే నీకు సమయం పట్టవచ్చు. సో ఇవన్నీ నువ్వు ఆస్తిని అడుగు, అలాగే ఆ ఆస్తిని అనుభవించే శక్తిని అడుగు. ఇప్పుడు చాలామంది డబ్బున్న వాళ్ళు కూడా ఈవెన్ వాళ్ళు ఒక 100 రూపాయలు ఖర్చు వాళ్ళకు కూడా ఖర్చు పెట్టుకోవడానికి వాళ్ళ ఇన్కమ్ ముందాడుతారు. పొదుపు చాలా పిసినారితనం ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్లో ఉంటాయి, లక్షలు లక్షలు ఉంటాయి, బట్ బయటకు వెళ్ళి ఒక 50 రూపీస్ ఫుడ్ తినాలన్నా ఇది అవసరమా అని ఆలోచిస్తారు, ఒక 100 రూపీస్ ఫుడ్ తినాలన్నా ఇది అవసరమా అని ఆలోచిస్తారు. అంటే వాళ్ళు కూడబెట్టి 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 లాస్ట్గా అది దొంగల పాలు చేసి వెళ్ళిపోతారు. సో అది అనుభవించే యోగ్యం లేనప్పుడు ఆ ఆస్తి కూడా ఎందుకు? అదే ఇప్పుడు కూలి పని చేసుకునే వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడతాడు, ఒక 1000 రూపాయలు వస్తాయి, దాంట్లో ఒక 500 రూపీస్ ఇంటికి వెళ్ళి మంచిగా ఒక నాన్ వెజ్ తీసుకొచ్చుకొని మంచి కడుపు నిండా తను తన కుటుంబం తిని తృప్తి పడతాడు. మళ్ళీ రేపు వెళ్తాడు, మళ్ళీ ఒక 1000 రూపీస్ తీసుకొచ్చుకుంటాడు, మళ్ళీ దాంట్లో సగంని ఖర్చు పెట్టుకుంటాడు, సగము ఇంట్లోకి ఇస్తాడు, అందులో నుంచి కొంత మంచి కడుపు నిండా తిని మంచి హాయిగా నిద్రపోయి మళ్ళీ కూలి పనికి వెళ్తాడు. సో కొంతమందికి బ్యాంక్ బ్యాలెన్స్ లక్షలు ఉంటుంది, బట్ తినడానికి వాళ్ళకు మనస్సు రాదు, వాళ్ళ పుట్టకు వాళ్ళు తినడానికి మంచి బట్ట కట్టుకోలేరు. సో అలాగా అలాంటి వ్యక్తి ఒకరు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను, అతడు సుఖానుభవం నెరుగకయో తగిన రీతిని సమాధి చేయబడకయో నుండి నెడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. ఇది కరెక్ట్.
సో అందుకే అనుభవించే యోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీర్ఘాయుష్మంతుడైనా ఒక్కరోజు కూడా నువ్వు సుఖం లేవనుకో, ఆ ఆయుష్ ఇచ్చేందుకు. ఒక్కరోజు కూడా నువ్వు ఆనందంగా లేవు, ఆ ఆయుష్ ఇచ్చేందుకు. నీకు నెలకు 5 లక్షల శాలరీ వస్తుంది, బట్ నీకు అనుభవించే యోగ్యం లేదు, వచ్చేందుకు. సుఖంగా ఉండే యోగం లేదు, వచ్చేందుకు. ఇంటి నిండా గొడవలు, కొట్లాటలు, ఇంటి నిండా దరిద్రము, లేకపోతే ఇంటి నిండా మనశ్శాంతి లేకపోవడం. సో ఎంత సంపాదించినా ఆ మనశ్శాంతి లేకపోయి ఉంటుంది చూసారా, అది వ్యర్థమే. సో ఇది నేను చెప్పట్లేదు, వాక్యం అదే చెప్తుంది. సుఖానుభవము, చూడండి, ఇది అండర్లైన్ చేసుకోవాలి. సుఖానుభవం, నువ్వెంత సంపాదించావన్నది ముఖ్యం కాదు, నువ్వెంత సుఖంగా ఉన్నావని. తినే 3 పూటల భోజనమైనా తృప్తిగా తింటున్నావా, మెంటల్ టెన్షన్ లేకుండా, ఇంట్లో గొడవలు కొట్లాటలు లేకుండా హాయిగా తింటున్నావా, తిన్న ఆహారము, పడుకున్నా కూడా నువ్వు ఈరోజు పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచే వరకు కూడా ఎలాంటి ఆలోచన లేకుండా, ఎలాంటి మెంటల్ టెన్షన్ లేకుండా, ప్రెషర్స్ లేకుండా నువ్వు తిని పడుకోగలుగుతున్నావా? లేకపోతే మార్నింగ్ లేస్తే ఏమవుతుందో భయము, మరణ భయము, అప్పుల భయము అండ్ అనారోగ్య సమస్యల భయము, వీటితో ఉన్నావా? సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే అన్ని డైమెన్షన్లో ప్రేయర్ చేసుకోవాలి మనము. సో ఇప్పటివరకు ఈ మర్మాలు మనకు తెలియకపోవచ్చు, బట్ ఈరోజు నుంచి వాక్యం ప్రత్యక్షం అవుతుంది కాబట్టి ఈ మర్మాలు కూడా మనం బయలుపరచుకోవాలి. సో ఎంత ఆస్తి ఉన్నా కూడా అనుభవించే యోగ్యం ఉండాలి, ఆయుష్ ఉన్నా కూడా దాన్ని సుఖంగా ఆలోచించే యోగ్యం ఉండాలి. అందుకే ఎన్ని సంవత్సరాలు బ్రతికామన్నది కాదు, ఎంత సంతోషంగా బ్రతికామన్నదే ముఖ్యము. సో ప్రసంగి 8:12 పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడవారు క్షేమంగా నుందురనియు. సో కొంతమంది పాపాత్ములు కూడా దీర్ఘాయుష్గా ఉంటారు, అంటే పాపి చిరాయు అంటారు కదా, అలాగే బైబిల్లో అది రాసి పెట్టాడు ఆల్రెడీ. పాపులు వాళ్ళు ఎన్నో తప్పులు పొరపాట్లు చేసి కూడా వాళ్ళు దీర్ఘాయుష్లు అవుతారు, కానీ ఆ దీర్ఘాయుష్ మొత్తం ఎలా గడుపుతారంటే బాధలతో, చింతలతో, రోగాలతో, జబ్బులతో వాళ్ళు గడుపుతారు. పాపాత్ములు 100 మారులు దుష్కార్యం చేసి, అంటే 100 సార్లు తప్పులు చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి, ఎవరైతే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆయన సన్నిధికి భయపడవారు క్షేమముగా నుందురనియు. చూసారా, క్షేమము ఇది ఇంపార్టెంట్. మనిషి జీవితానికి కావాల్సింది సుఖము, సంతోషము, ఆనందము, క్షేమము, దీర్ఘశాంతము. ఇవన్నీ కూడా మనిషికి కావాల్సిన లైఫ్లో ఇవి నిజమైన ఆస్తులు. నిజంగా చెప్పాలంటే దీనికి ఎవరు లెక్క పెట్టరు. సో చాలామందికి కోట్ల ఆస్తి ఉండి కూడా కోర్టు కేసులు, పోలీస్ కేసులు, లేకపోతే మెంటల్ టెన్షన్స్, పిల్లలు ఆ డ్రగ్స్కి అడిక్షన్ కావడం, సో పిల్లలు లేకపోతే వాళ్ళ చెడు తిరుగులు తిరగడం. సో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. డబ్బు ఒకటే ఉంటుంది కానీ మిగిలిన అన్ని టెన్షన్సే ఉంటాయి. కొందరింట్లో డబ్బు ఉండదు కానీ ఏ టెన్షన్ ఉండదు. సో ఏది ఉన్నా కూడా భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడట ఎలా ఉంటాడట, క్షేమంగా ఉంటాడట. అంటే నీకు కావాల్సింది ఏంటిది, నీ లైఫ్ లాంగ్ క్షేమము కావాలి, సంతోషము కావాలి, ఆనందము కావాలి, అండ్ పరుగులెత్తకూడదు దాన్ని బట్టి దీన్ని బట్టి, వాళ్ళని చూసి వీళ్ళని చూసి. నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్. అందుకే నీ లైఫ్ స్టైల్ ఎప్పుడైనా ఇతరులను కంపేర్ చేసుకొని నువ్వు ఎప్పుడు బ్రతకకు. అప్పుడే నీకు ప్రాబ్లమ్స్, మొట్టమొదట ప్రాబ్లమ్స్ అదే జరుగుతుంది. వాడు కారు కొనుక్కున్నాడు, నేను కొనుక్కోవాలి అప్పు చేసి. వాళ్ళు ఇల్లు కొనుక్కున్నాడు, నేను కొనుక్కోవాలి ఇల్లు అప్పు చేసి. వాళ్ళ పిల్లల్ని కోట్లు పెట్టి చదివిస్తున్నారు, నేను కూడా చదివిపియాలి. సో ఎప్పుడైనా నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్. నీ స్తోమత తగ్గట్టు, నీ స్థాయి తగ్గట్టు కొనుక్కో, నీ స్తోమత తగ్గట్టు ఉండు, నీ స్తోమత తగ్గట్టుగా నువ్వు ధరించుకో వస్త్రాలు. సో డోంట్ వరీ, ఇచ్చే వాళ్ళు ఇస్తారు విలువ, ఇవ్వని వాళ్ళు ఇవ్వరు. సో డబ్బుతో వచ్చే విలువ ఎప్పుడు కూడా వ్యర్థం. అది దాన్ని మీరు ఎప్పుడు కూడా నోటీస్ చేయొద్దు. నాకు డబ్బు ఉంటే 10 మంది విలువ ఇస్తారు, అవసరం లేదు. వాళ్ళు లేనప్పుడు వాళ్ళు కూడా ఉండరు. సో ఎందుకు చెప్తున్నానంటే ఇది మనిషి బ్రతకడానికి ఎక్కువ ఖర్చు కాదు, కానీ పక్కోళ్ళలాగా ఇతరులను చూసి వాళ్ళలాగా బ్రతకాలనుకుంటావు చూసావా, అప్పుడే నీకు మొట్టమొదటి టెన్షన్ స్టార్ట్ అవుతుంది, మొట్టమొదటి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్. దేవుడు నీకు ఇచ్చాడు, తృప్తిగా ఉండు, ఇచ్చిన దాంట్లో తృప్తిగా ఉండు, సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. చాలు, అంతకు మించిన ఆస్తి ఇంకా లేదు. ఆయన కృప ఉంటే ఇంకా పెరుగుతుంది. ప్రార్థించుకో, పెంచుకోమని ప్రార్థించుకో. కానీ వాళ్ళను కంపేర్ చేసి, వీళ్ళను కంపేర్ చేసి, వాళ్ళు అలా వెళ్తున్నారు, నేను అలా వెళ్తాను, వాళ్ళు ఇది కొనుక్కుంటున్నారు, నేను ఇది కొనుక్కుంటున్నాను. సో డోంట్ గో ఇన్ దట్ వే. సో 100 మారులు దుష్కారం చేసి దీర్ఘాయుష్మంతులైనను. సో వాళ్ళకి ఏముంటుంది, ఆనందం ఉండదు. కానీ దేవుడి యందు భయభక్తులు కలిగిన వారికి క్షేమంగా నుందురనియు. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు. చూసారా, దేవుడు అంటే భయభక్తులు లేని వాళ్ళు, విచ్చలవిడిగా తిరిగే వాళ్ళు, అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చేసి ధనాన్ని సంపాదించే వాళ్ళకు క్షేమం ఉండదు. డబ్బు ఉండొచ్చు, 3-4 బంగ్లాలు ఉండొచ్చు, పెద్ద పెద్ద కార్లు ఉండొచ్చు, కానీ క్షేమం అనే ఆశీర్వాదం ఉండదు. వారు నీడ వంటి దీర్ఘాయువును పొందలేకపోదురనియు నేను ఎరుగుదును. చూసారా, దీర్ఘాయువుని వాళ్ళు పొందలేరు. వాళ్ళు అంటే వాళ్ళ ఆయుష్ మొత్తము కూడా కష్టాలతో,
అంటే మెంటల్ టెన్షన్స్తో పోలీస్ కేసులని అండ్ లాయర్ కేసులని, లేకపోతే మెంటల్ టెన్షన్స్ అని, ఆ టెన్షన్స్ ఈ ప్రెజర్స్ ఆ ప్రెజర్స్. సో వీటితో వాళ్ళు బ్రతుకుతారు. సో ఆ దీర్ఘాయువు యొక్క రుచి చూడలేరు వాళ్ళు. సో అందుకే దేవుడు కూడా వాక్యంలో ఏం చెప్పాడంటే, నువ్వు అధికంగా ఆలోచించకు. నేను చెప్తున్నా కదా, నువ్వు మనిషి సుఖంగా ఉండాలంటే ఎక్కువగా ఆలోచించద్దు. ఓవర్ థింకింగ్ ఈజ్ అ వరెస్ట్ ఈజ్ అ డిసీజ్. ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా తినడం, అండ్ అంటే కడుపుకు మించి తినడము, అంటే ఆయాసం. ఎక్కువ తింటే ఆయాసం, తక్కువ తింటే నీరసం. సో ఎంత తినాలో అంతే తిను, ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించు. ఎక్కువగా మాట్లాడడం, ఏది ఆలోచించాలో అంతే. ఎక్కువగా ఆశించద్దు, అక్కడే నీకు ప్రాబ్లం వస్తుంది. నీ ఆశ కొంతే ఉండాలి. ఆ కొంతను దేవుడు తృప్తిపరిచిన తర్వాత ఇంకొంచెం పెంచుకో. అంతేగాని అత్యాశకు పోవద్దు ఎప్పుడైనా కూడా. అత్యాశ కుంపకు చేటు అంటారు. సో ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి వింటున్న సామెతలు. ఈ సామెతలు అన్నీ కూడా మన బైబిల్లో నుంచి రాయబడినాయి, తీసుకోబడినాయి. కాబట్టి భయపడదు కనుక క్షేమము కలగదని. సో క్షేమం అనేది దేవుడిచ్చే ఆశీర్వాదము, సంతోషము, ఆనందము దేవుడిచ్చే ఆశీర్వాదము. అంటే నీకు ఇచ్చాడు దేవుడు ఒక 60-70 సంవత్సరాల లైఫ్ ఇచ్చి ఎందుకు? అన్ని కష్టాలు పడడానిక, అన్ని బాధలు పడడానిక? ఇందులో దేవుడు కష్టాలు పెడుతున్నాడు. మనం తెచ్చుకునేటివి ఎక్కువగా ఉంటాయి, మనం పొందుకునేటివి ఎక్కువగా ఉంటాయి. మనం ఇతరులను కంపేర్ చేసి వాళ్ళు ఆ సూట్ కొనుక్కున్నారు, వాళ్ళు ఆ చీర కొనుక్కున్నారు, వాళ్ళు ఆ నెక్లెస్ కొనుక్కున్నారు, నేను అదే నెక్లెస్ కొనుక్కోవాలి, నేను ఆ సూట్ కొనుక్కోవాలి, అలాంటి డ్రెస్ కొనుక్కోవాలి, అలాంటి అలాంటి కారు కొనుక్కోవాలి, వాళ్ళు పెద్ద కారు కొనుక్కున్నారు, నేను వాళ్ళకంటే పెద్ద కారు కొనుక్కోవాలి, అప్పు చేసి కొనుక్కుంటా. సో ఇది మనిషి పెట్టుకుంటున్న రూల్ ఇది. సో అంటే మనం 10 మందిలో గొప్పగా చూపించుకోవడానికి. ఇవన్నీ కూడా నీ దీర్ఘాయుష్ని తృప్తిపరచలేవు. సో తృప్తిపరచాలంటే ఉన్న దాంట్లో సంతృప్తిగా చెందు అని దేవుడు అంటాడు. ప్రసంగి 8వ అధ్యాయం. సో విల్ కంటిన్యూ టుమారో. లార్డ్ జీసస్ నాజరుడైన యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ మై లార్డ్. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడ మా అందరితో మాట్లాడి మీ యొక్క శక్తి చేత, మీ యొక్క బలము చేత మమ్మల్ని ముందడికి నడిపిస్తున్నందుకు వందనాలు అయ్యా. మాకు ఈ యొక్క జ్ఞానాన్ని ఇచ్చినందుకు వందనాలు. దీర్ఘాయువు ఉండడానికి ఇచ్చిన దినములు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆశించాలి, నీ మెంటల్ టెన్షన్స్, ప్రెజర్స్ పెట్టుకోకుండా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వాక్యం ద్వారా మాతో కళ్ళగట్టి చూపించినందుకు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ బైబిల్లో ఉన్న గొప్ప గొప్ప రిఫరెన్సెస్ని మాకు అన్నీ చూపించి, పరిశుద్ధాత్మ దేవుడ మీ ప్రేరేపణతో మాట్లాడిన ప్రతి మాటకు కూడా మేము హృదయంలో ఉంచుకొని ఆ ప్రకారంగా నడిచే శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాము అయ్యా. మేము అత్యాశలకు పోకుండా ఉన్న దాంట్లో తృప్తిపడే శక్తిని దయచేయండి. ఆశపడమన్నావు కానీ అత్యాశపడమని లేదు నాయన. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు అయ్యా. మాకు ఏది కావాలో, ఏది కావద్దో, ఏది ఉంటే మేము తప్పిపోతామో, ఏది ఉంటే మేము నలిగిపోతామో అవన్నీ మీకు తెలుసు నాయన. మీరు మా జీవితంలో ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. దేర్ ఈజ్ నో కంప్లైంట్ ఎట్ ఆల్, బట్ ఇంక్రీజ్ అవర్ ప్రాపర్టీస్, ఇంక్రీజ్ అవర్ life on the earth in the name of Jesus Christ I pray. Amen. Amen. Amen.